ఈరోజు ముఖ్యాంశాలు. చిల్డ్రన్స్ క్యాంప్ కోసం పిల్లల ఎదురుచూపు. వేసవి సెలవులలో పిల్లలు ఎంతగానో ఎదురు చూసే చిల్డ్రన్స్ క్యాంప్ ను కాకినాడ శాంతిగా బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో ఈసారి అభిమానంతో నవ్వించే, మమకారంతో మైమరిపించే, ఆహార పానీయాలతో పరిగెత్తించే మన అమలాపురం కోనసీమ జిల్లాలో నిర్వహించారు. వినయంగా కొత్త విషయాలు విన్న విదేశీ డిసిప్లైన్, మెడిటేషన్, మోరల్ వాల్యూస్ ని ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా పిల్లలకు నేర్పించాలనే సంకల్పం చేసిన రజనీతి గారు అమలులోకి తీసుకువచ్చిన శ్రీదేవక్కయ్య గారు పిల్లల జోడే రెండు పెద్దల ఆశీర్వాదాలతో పిల్లలను ఆశీర్వదించడానికి వచ్చారండో ఈ మహానుభావులు. ఎవరనుకుంటున్నారా? డిఈఓ గారు, డిఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, విద్యానిధి డైరెక్టర్ నాయుడు గారు క్యాంప్ యొక్క ఇనాగ్రేషన్ చేశారు. ఆనాడు సాయంత్రం ఏం జరిగిందనుకుంటున్నారా? ముఖ్య అతిథులు మహానుభావులు మన పెద్దాపురం ఎమ్మెల్యే చిన్నరాజప్ప గారి దంపతులు వచ్చారంటే పిల్లలకు ఆశీర్వాదాలు ఇచ్చారు. ఎక్సైజ్ తో నిద్ర జంప్, 5 గంటలకి ప్రాణాయామం అంట, 6 గంటలకి మ్యూజిక్ ఎక్సైజ్ అంట, చెరువు చుట్టూ తిరిగిన రౌండ్లు, ఆటలు పాటలతో పిల్లల మధ్య పెరిగిన బంధాలు, పట్టాలు తప్పిన రైలులా వరుసలు తప్పుతున్న పిల్లలు. చెడునిచ్చుకోకు, మంచిని పుచ్చుకో అంటూ మంచి క్లాసులు విన్నారు. పరమాత్మ మహావాక్యాలు, మెమొరీ మేనేజ్మెంట్, హౌ టు ఓవర్కమ్ ఫియర్, పరమాత్మతో స్నేహం వంటి ముఖ్యమైన క్లాసులు ప్రత్యేకంగా దీది పిల్లలందరికీ పేరెంట్స్ చిల్డ్రన్ బాండింగ్, కర్మఫలం, నిజాయితీ వంటి అద్భుతమైన క్లాసులు చెప్పారు. కరకరలాడే అప్పడాలను చప్పలిస్తూ సాంబార్ను తాగేసిన సాంబార్ ఫ్యాన్స్ వాళ్ళు పట్టుకోలేదు, ఎవరిని పట్టుకోలేదు అని అంటున్నారు చిన్నోళ్ళు. థ్యాంక్ యూ.